సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ నులి పురుగుల నివారణ మాత్ర తప్పనిసరిగా తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండోజోల్ మాత్రలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్కరూ నులి పురుగుల నివారణ మాత్ర తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే విద్యార్థులు చదువులో ఏకాగ్రతతో రాణించి మంచి ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. నులి పురుగుల కారణంగా పిల్లల్లో పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, పాఠశాలకు హాజరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పారు. డిఈ ఆఫీస్ నుంచి వచ్చిన కోఆర్డినేటర్ గారికి, హెచ్ఎం గారికి, all the teachers on the dais and all my dear students, good afternoon to all of you. ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు ఈరోజు ఇది డీ వార్మింగ్ డే. అర్థమైందినా? మామూలుగా మనకు మీ హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పినారు, ఒక మెయిన్ రీజన్ కి మీ మంచి మార్క్స్ రాలేదు, దానికి ఒక మెయిన్ రీజన్ ఇదే కూడా ఉండొచ్చు కి మీరు చాలా రోజులు స్కూల్ అటెండ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అటెండ్ చేయలేకపోతున్నారు? ఏమైనా హెల్త్ ఇష్యూ అయింది, మాకు ఇది జ్వరం అయింది, మాకు ఇది ఒక వారం వరకు యాబ్సెంట్ అయితే, లేకపోతే మీరు ఇర్రెగ్యులర్ గా ఉంటే అది డైరెక్ట్ ఇంపాక్ట్ మీ స్టడీస్ మీద పడుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఒక హెల్త్ ఇష్యూ మాత్రమే కాదు, మన కడుపులో ఇట్లా ఏమైనా డీవార్మ్ లైక్ ఏమైనా వార్మ్ ఉంటే మన డెవలప్మెంట్ కూడా, మన గ్రోత్ కూడా దాంతో అఫెక్ట్ అవుతుంది. చాలా మంది మనం చూస్తూనే ఉన్నాము, లైక్ హైట్ సరిగా పెరగడం లేదు, మంచిగా తింటున్నారు, మంచిగా అది ఆహారం తీసుకుంటున్నారు, దట్ మీన్స్ కి అది భోజనం వాళ్ళకి బాడీలో సరిగా బాడీలో గ్రోత్ లో కన్వర్ట్ అవ్వడం లేదు. సో అందుకే ఇది ఒక డీవార్మింగ్ డే మాత్రమే మన జిల్లాలో కాదు, నేషన్ వైడ్ గా ఈరోజు మన స్టేట్ వారీగా మొత్తం ఈరోజు ఇది నడిపిస్తున్నాము. 1 year నుంచి 19 years ఉన్న వాళ్ళు వాళ్ళ డోసేజ్ బట్టి, వాళ్ళకి ఆ ఏజ్ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ హైట్ బట్టి ఎంత డోస్ ఉంది వాళ్ళు తీసుకోవాలి. మీ అందరితో కూడా రిక్వెస్ట్, కంపల్సరీ మీరు కూడా తీసుకోండి. మీ ఇంటిలో కూడా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోలే వాళ్ళకు కూడా చెప్పండి ఇది కంపల్సరీ. ఏం దీంతో హామీ లేదు, లైక్ దేర్ ఇస్ నో ఏం నుక్సాన్ లేదు దీంతో. కానీ మనం తీసుకుంటే మనకు మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ మంచిగా ఆర్గనైజ్ చేసినారు. డిఎంహెచ్ఓ గారికి, మీ హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిర్వహించుకుంటూ ఉన్నాం. 1 నుండి 19 సంవత్సరాల నెక్స్ట్ ముందుకెళ్ళండి. ఏం లేదు, మామూలుగా చప్పరికి చాక్లెట్ లాగానే ఉంటుంది. పుట్టుకతో వచ్చే సంక్లిష్టమైన లోపాలు, ప్రమాదాలు, కాలిన గాయాలతో బాధపడుతున్న చిన్నారులకు అధునాతన ఫేషియల్, మైక్రోవాస్కులర్, ప్లాస్టిక్ సర్జరీలు కొత్త ఆశలు కల్పిస్తున్నాయని యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు తెలిపారు. హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ లో పీడియాట్రిక్ రీకన్స్ట్రక్టివ్ కేర్ విభాగం ద్వారా పుట్టుకతో వచ్చే ముఖ లోపాలు, చీలిన పెదవి, అంగిలి, తీవ్రమైన గాయాలు, కాలిన గాయాలు, క్రానియోఫేషియల్ సమస్యలకు అత్యాధునిక మైక్రోవాస్కులర్, ప్లాస్టిక్ సర్జరీలు అందిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక మైక్రో సర్జికల్ సాంకేతికతతో పాటు వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో వ్యక్తిగతీకరించిన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. మామూలుగా మనకి అక్కడ రక్తం కొట్టాలి, రక్తం బ్లడ్ వెజల్స్ ఎంత ఉంటాయి, 2 to 3 millimeters, 4-5 millimeters డయామీటర్ కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి పెద్దగా ఉంటాయి. అదే చిన్నపిల్లల్లో 1.5 year కిడ్లో ఎట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ దీనికంటే 5 to 6 times చిన్నగా ఉంటాయి. సో ఇప్పుడు నేను 5 millimeters అంటే నాకు 1 to 2 millimeters డయామీటర్ ఉంటుంది అన్నమాట వెజల్స్కి. సో అంత చిన్న వెజల్స్ని మనము అది కూడా ఎండ్ టు ఎండ్గా సైడ్కి జాయిన్ చేయాలి. సో అదొక ఛాలెంజ్ ఉండేది. సో ఆ విధంగా మనము ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనకి ఎప్పుడు డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఎందుకంటే చిన్నపిల్లలు ప్లస్ మామూలుగా పెద్దవాళ్ళలో ఏమవుతుంది, మనం రాడ్లు వేసిన తర్వాత కాళ్ళు చేతులు ఆ పాదం ఆ ముందు జాయింట్ తర్వాత జాయింట్ పట్టి వేసి స్లాబ్ వేసి ఫిక్స్ చేస్తాం.
బట్ ఈ చిన్నపిల్లల్లో మనం చెప్పిన మాట వినరు వాళ్ళు. సో వాళ్ళు కదిలిస్తూ ఉంటారు, అదొక పెద్ద ఛాలెంజ్ అనమాట. సో అవన్నీ కూడా ఎలా పేరెంట్స్ కూడా లైక్ పీడియాట్రిషియన్, మా పిల్లల డాక్టర్ ఉంటారు, ఎవరైతే పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు ఫిజియాలజీ డిఫరెంట్ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎట్లా ఉంటుందంటే మనం వాడే మందులు మన డోసుల్లో వాడటానికి లేదు, ప్లస్ ప్రతి మందులు వాళ్ళలో వాడడానికి లేదు. పెద్దవాళ్ళలో వాడే యాంటీబయాటిక్స్ కానీ డోసులు తగ్గించాలా, ప్లస్ కొన్ని యాంటీబయాటిక్స్ పనిచేయే వాళ్ళలో కొన్ని యాంటీబయాటిక్స్ వాడకూడదు. సో అవన్నీ కూడా ప్లస్ పిల్లల్లో ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ రక్తం ఇవ్వడం కానీ అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ పద్ధతి ఉంటుంది. సో పీడియాట్రిషియన్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. సో పీడియాట్రిషియన్ ఎవరైతే ఐసీయూలో ట్రైన్ అయిన పీడియాట్రిషియన్ ఇంపార్టెంట్. సో అలాగే ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్స్ మన డాక్టర్ సునీల్ గారు ఉన్నారనమాట అందులో. సో ఈ ఆర్థోపెడిక్స్ వాళ్ళు కూడా చిన్నపిల్లల బోన్స్ చిన్నగా ఉంటాయి. 1.5 year old కిడ్లో ఈ లెవెల్లో ఫ్రాక్చర్స్ చాలా అంత కామన్ కాదు. సో దానికి సరైన ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, రాడ్స్ అవన్నీ కూడా పిల్లల్లో ఆ సరైన సైజు కావాలి. సో అవన్నీ చూసుకొని రాడ్లు వేయాలి. సో ఈ విధంగా మల్టిపుల్ డిసిప్లిన్స్ మేమందరం కలిసి మల్టిపుల్ సర్జరీస్. సో ఇది ఒక కండ వేసాం, ఆ తర్వాత దాని మీద మళ్ళీ చర్మం వేయాలి. సో ఇట్లా మల్టిపుల్ సర్జరీస్ జరిగినాయి బాబుకి. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 3 to 4 months పట్టింది మొత్తం. ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఫైనల్ ఇంకా చాలు ఈ సర్జరీస్ ఇంకా అయిపోయినాయి బాబు అని చెప్పడానికి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.